అని ఉండాలి. ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. రేపు విచారణ స్టార్ట్ అవుతుంది. దేశమంతా అట్టుడుగుతోంది సార్. చాలామంది వైద్యులు రోడ్డెక్కారు. వైద్యులతో పాటు పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు ఈ ఘటనను ఖండిస్తూ ఉన్నారు. సమాజం అంతా ఖండిస్తోంది. అన్ని పార్టీల ముఖ్య నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు సార్. ఈ టైంకి అయితే స్పందించలేదు. ఎందుకు అంటే ఒక ప్రధాని హోదాలో ఉన్నారు. ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా చూసాం మనం. విమెన్ గురించి చాలా మాట్లాడారు, వాళ్ళ సేఫ్టీ గురించి కూడా. ఎందుకు స్పందించట్లేదు? ఇండిపెండెన్స్ డే స్పీచ్లో పరోక్షంగా ఈ ఇన్సిడెంట్నే మాట్లాడినట్టే. కానీ మీరు అన్నట్లు మీడియాలో కూడా వస్తుంది. నేనేమి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ వెరిఫై చేయలేదు. సో ట్విట్టర్లో ఉన్నదా లేదా కానీ బట్ మీరు అన్నట్లు మీడియాలో వస్తుంది మోడీ స్పందించలేదు అని. మోడీ సెలెక్టివ్ సైలెన్స్ తెలియదు కాదు. ఇప్పుడు మణిపూర్ పైన స్పందించాడా? పార్లమెంట్లో ఎంత కొట్లాడారో మణిపూర్ పైన మాట్లాడండి అంటే అస్సలు మాట్లాడలేదు. కొన్ని వారాల తర్వాత మణిపూర్లో పైన ఆయన ఉపన్యాసంలో ఒక 5 నిమిషాలే మాట్లాడాడు. ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ వెళ్ళలే. ప్రపంచమంతా తిరుగుతున్నాడు కానీ మణిపూర్ పోలే. మీరు గమనించండి. కారణం ఏంది? మణిపూర్లో జరిగిన దారుణ మారణ హోమంలో అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అందరికీ తెలుసు. బీజేపీ 2 జాతుల మధ్య ఘర్షణలో క్లియర్గా ఒక వైపు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఒక వర్గం వైపు ఉన్నది కనుక అక్కడికి పోతే ఇది ఎక్స్పోజ్ అవుతుంది. తర్వాత అదాని ఇష్యూ వచ్చింది, మొత్తం పార్లమెంటు కుదిపేశారు. మోడీ మాట్లాడా? మళ్ళీ తర్వాత ఎలక్షన్ ప్రచారంలో వచ్చి అదాని అంబానీ టెంపోలో కొద్ది డబ్బులు కాంగ్రెస్ పార్టీకి ఇస్తుందని మళ్ళీ మాట్లాడాడు. సో అందువల్ల అదాని పైన మాట్లాడలేదు. ఈ రెండే కాదు, మీరు సాక్షి మలిక్, వినేష్ ఫోగట్ వీళ్ళు అనేక మంది మహిళా రెస్లర్లు తమ పైన లైంగిక వేధింపులు జరిపాడు. రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఆయన బీజేపీ సీనియర్ ఎంపీ అని రోజు నెలల తరబడి పోరాడారు. ఒక్కరోజన్నా వాళ్ళ గురించి ట్వీట్ చేసేలా మాట్లాడా? బేటీ బచావ్ అంటారు కదా, ఎందుకు మాట్లాడలేదు? మీరు 3వ ఉదాహరణ. మీకు 4వ ఉదాహరణ చెప్తాను. మీకు ఒక్కదాని మీద కాదు, సెలెక్టివ్ సైలెన్స్ అనేది మోడీకి ఉన్న ప్రత్యేకత. సో వినేష్ ఫోగట్ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కు గెలిచారు. రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు దేశమంతా అభినందనలు కురిపించారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. నరేంద్ర మోడీ మాట్లాడా? ఒక్కసారి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అనలేదు. కంగ్రాచులేషన్ ఫర్ విన్నింగ్ ద సెమీఫైనల్స్ అనలే. తర్వాత ఆమె ఫైనల్స్లో డిస్క్వాలిఫై అయినాక వెంటనే స్పందించారు మళ్ళీ. వీటన్నిటికీ రీజన్స్ ఉండాలి కదా. కానీ మరి నేను కూడా ఆశ్చర్యమే. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది, ఏం బీజేపీ ప్రభుత్వం లేదు. పోనీ బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మణిపూర్ లాగా. సో దానిపైన స్పందిస్తే తన పార్టీకి నష్టం జరుగుతుంది అని అనుకుందామా అంటే ఆడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది. సో మరి మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం పైన పోరాడుతుంది కూడా. సో ఈ ఇష్యూ పైన బీజేపీ ఈజ్ అపోజింగ్ మమతా బెనర్జీ గవర్నమెంట్. సిపిఎం బీజేపీ రెండు అపోజ్ చేస్తున్నాయి. మరి ఇక అభ్యంతరం ఏంటి? దానికి నోబడి హ్యాజ్ ఆన్సర్. బహుశా అందుకే ఇటీవల కాలంలో మమతా బెనర్జీకి కూడా మోడీ పైన విమర్శలు చేయడం తగ్గాయి మీరు గమనిస్తే. సో ఈవెన్ ఇండియా కూటమిలతో కూడా ఆమె పూర్తి స్థాయిలో కలిసి ఉండడం లేదు. సో అందువల్ల మమతా బెనర్జీ అవసరమైతే ఆప్షన్ ఉండొచ్చేమో, ఎన్డీఏకి నిజంగానే అవసరం వస్తే మళ్ళీ మమతా బెనర్జీ మధ్య, ఎందుకంటే ఆమె పూర్తిగా ఇండియా కూటమితో ఓలాటెడ్గా లేదు. మరి అదేమైనా ఆలోచన ఉందా? రేపు భవిష్యత్తులో అవసరం వస్తుందేమో అనే ఆలోచన ఉందా తెలియదు మనకు. ఇప్పటివరకు ఆ అనాలిసిస్ అయితే ఎక్కడా రాలే. మోడీ ఎందుకు మాట్లాడతలేడన్న విశ్లేషణ. బట్ డెఫినెట్గా మోడీ మాట్లాడకపోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే ఓకే, ఇండిపెండెంట్ డే స్పీచ్లో కూడా మీరు ఎక్కడ చదివినా నేను ఇండైరెక్ట్ ప్రిఫరెన్స్ అని ఉంది. దీన్ని ఇండైరెక్ట్ ఏంటి? ఇంత అన్యాయమైన అతి దారుణమైన ఘటన జరుగుతుంది, ఇండైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మోడీ ప్రైమ్ మినిస్టర్ గట్టిగా డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. సో ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గం జరిగితే దానిపైన రియాక్ట్ కాకపోవడం ఏంటి అనే క్వశ్చన్ అయితే డెఫినెట్గా మిగిలింది. దీని వెనకాల ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయా? మరి మోడీ ఎందుకు ఈ సెలెక్టివ్ సైలెన్స్ వాడుతున్నాడు? ఇట్ డిజర్వ్స్ టు బి ప్రోబ్డ్. ఇంకా మనకు బహుశా ఇంకొన్ని రోజులు పడుతుందేమో ఎందుకు మోడీ విషయాలు బయటికి రావడానికి. బట్ మోడీ సెలెక్టివ్ సైలెన్స్ అంటే మోడీ మరి మాట్లాడినట్టయితే మన మీడియాలో ఎక్కడా రాలే. మీరు కూడా వెరిఫై చేసి ఉంటారు కదా. ట్విట్టర్లో అయితే మోడీ మరి పెట్టినట్టు లేడు.
నార్మల్గా జనరల్గా ట్వీట్ చేస్తాడు మోడీ, ప్రతి దానిపైన ట్వీట్ చేస్తాడు. సో అలాంటిది మరి దీనిపైన మాట్లాడలేదు. వీ హ్యావ్ టు